హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుష నరేష్. టుడే స్పెషల్ వచ్చేసి మటన్. దాని ప్రాసెస్ని చూసేద్దాం. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? కొత్తగా నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్. మటన్కి కావాల్సిన ఐటమ్స్ని నేను ముందుగానే క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ తీసుకుంది కేజీ మటన్. దానికి కావాల్సిన ఐటమ్స్ని చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా ఏమేమి కావాలో చూసేద్దాం. కేజీ మటను, అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, వీటన్నిటిని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది, అలాగే తొందరగా కూర రెడీ అయిపోతుంది. మటన్ కర్రీ వండని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేయగలుగుతారు. మనం ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేశాను, అలాగే గిన్నె పెట్టేసుకుందాం. గిన్నె హీట్ అయిన తర్వాత నేను కేజీ మటన్కి 2 పావుల ఆయిల్ని తీసుకున్నాను. అలాగే పోపులోకి బగారా ఆకు, 4 లవంగాలు, కొంచెం సాజీరా, 2 చెక్కను తీసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే వీటన్నిటిని పోపులో వేసేసుకుందాం. అలాగే మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ని, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఆయిల్లో మగ్గించుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చేంతలోపు మనం మటన్ని క్లీన్ చేసి పెట్టేసుకుందాం. అలాగే క్లీన్ చేసుకున్న మటన్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకోవాలి. ఈరోజు స్పెషల్ మీరేం చేశారు? ఏం చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. మటన్ను 5 నిమిషాలకు ఒకసారి మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. అలాగే మటన్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని మటన్ని ఉడికించుకుంటూనే ఉండాలి. ఈ ప్రాసెస్లో మటన్ని మీరు కూడా ట్రై చేయండి, బాగా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఎంతో చక్కగా మటన్ కుదురుతుంది. కొత్తగా నా ఛానల్ని చూసినట్లయితే సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మటన్ను బాగా మిక్స్ చేసుకొని స్టవ్ సిమ్లో ఉంచి మూత పెట్టేసుకుందాం. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెడీ చేసుకుందాం. అల్లం పైన ఉన్న పొట్టును క్లీన్ చేశాను, అలాగే వెల్లిపాయలను కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. నేనైతే ఎప్పుడు నాన్ వెజ్ వండినా కూడా అప్పటికప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకుంటాను. అలా చేస్తేనే మటన్ అయినా, చికెన్ అయినా, ఫిష్ అయినా ఏదైనా సరే చాలా టేస్ట్గా ఉంటుంది. వీటన్నిటిని మెత్తగా దంచేసుకుందాం. మటన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. మటన్లో ఉన్న వాటర్ మొత్తం పైకి తేలాయి కదా, వీటన్నిటిని పోయేంత వరకు ఈ వాటర్లోనే మటన్ని మొత్తం మగ్గించుకుందాం. మటన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. మటన్లో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాతనే మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి మరో 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. మటన్ కర్రీ చేసేటప్పుడు 5 నిమిషాలకు ఒకసారి మిక్స్ చేస్తూనే ఉండాలి. అలాగే మటన్ వండేటప్పుడు స్టవ్ సిమ్లోనే పెట్టి చేయండి. ప్రతి ముక్క కూడా బాగా ఎంతో చక్కగా ఉడుకుతుంది. మటన్ని మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. చూసారా, మన మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఎంతో చక్కగా పోయాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఆ తర్వాత నేను 3 టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకున్నాను. మీరు కూడా కూరకు సరిపడా కారంని వేసేసుకోండి. కారం వేసిన వెంటనే కూరలో వాటర్ వేయకూడదు. వెంటనే వాటర్ వేశారనుకోండి, ముక్కకు కారం అలాగే ఉప్పు కూడా పట్టదు. కారం వేసాక కూడా మరొక 5 నిమిషాలు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. కారం వేసిన తర్వాత నేను ఒక చెమ్మడు వాటర్ని కర్రీలో వేసుకున్నాను. మటన్ను ఎప్పుడైనా సరే బాగా ఉడికించాలి. కర్రీలో వాటర్ పోసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు స్టవ్ సిమ్లోనే పెట్టి ఉడికించుకుందాం.
ఇలా చేస్తే మటన్ ఎంతో చక్కగా ఉడుకుతుంది. మనం వాటర్ వేసాం కదా, అది ఒక గ్రేవీలా వచ్చేంత వరకు స్టవ్ సిమ్లోనే పెట్టి బాగా ఉడికించుకోవాలి. అలాగే ఒక 5 నిమిషాలకు ఒకసారి మటన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. మన మటన్లో ఉన్న వాటర్ మొత్తం పోయాయి, గ్రేవీ లాగా వచ్చింది అన్న టైంలోనే మనం ధనియాల పౌడర్ అయినా సరే, గరం మసాలా పౌడర్నైనా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మన మటను దగ్గరికి ఉడికింది, అలాగే గ్రేవీ లాగా వచ్చేసింది. ఇప్పుడు మనం ధనియాల పౌడర్ని అలాగే గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. ఇంకేముందండి, లాస్ట్లో కొంచెం కొత్తిమీరను పుదీనాను కూడా యాడ్ చేసుకుందాం. వీటిని వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు స్టవ్ సిమ్లోనే ఉంచాలి. ఇంకేముందండి, మన మటన్ రెడీ అయిపోయింది. కర్రీస్ చేయని వాళ్ళు కూడా ఈ వీడియోస్ చూస్తే చాలా చక్కగా వండుతారు. ఓకే అండి, బాయ్ మరి.